అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకై 2025 సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ధర్నా విజయవంతంగా అయితే నిర్వహించబడింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొని తమ నిరసనను బలంగా వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ప్రాతినిధ్యం. మన రాష్ట్రం నుంచి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి, గుంటూరు శాఖల అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాసు, అలాగే ట్రెజరర్ శ్రీ ఎన్వీఎస్ రాయుడు మరియు గుంటూరు నుంచి శ్రీ ఇఫ్రాన్ గారు పాల్గొన్నారనమాట. వీరు మన రాష్ట్రం తరపున జిల్లా స్థాయిలో జరిగిన ధర్నాల గురించి, పెన్షనర్ల ప్రస్తుత పరిస్థితి గురించి మరియు వారి ప్రధాన డిమాండ్ల గురించి వివరించారు. ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే పెన్షన్ వ్యాలిడేషన్ సవరణ బిల్లు రద్దు, ప్రస్తుత పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుంచి మినహాయించే విధంగా, అలాగే యూనియన్ ప్రభుత్వ ఆర్థిక బిల్లుతో కలిపి ఆమోదించడాన్ని రద్దు చేయాలి. కార్మిక చట్టాల రద్దు. కార్మికులకు నష్టం కలిగించే 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలి. పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు. ఎన్‌పీఎస్ఆర్, యూపీఎస్ రద్దు. పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి ఎన్‌పీఎస్ఆర్, యూపీఎస్ పథకాలను రద్దు చేయాలి. ఫండ్ మేనేజర్లు సేకరించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇవ్వాలి అనైతే డిమాండ్ ఉంది. ఈపీఎస్ 95 సభ్యులకు డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్. ఈపీఎఫ్ ఈపీఎస్ 95 కింద ఉన్న అందరికీ సభ్యులను డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలి. ఇక రాష్ట్ర వేతన సంఘం ఏర్పాటు. రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి 8వ కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలు కల్పించేలాగా చూడాలి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వేతన సవరణ జరగాలి. పెండింగ్ డీఏ, డీఆర్ విడుదల. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ వాయిదాలను కేంద్ర ప్రభుత్వం ఎంతైతే పర్సెంటేజ్ ఇస్తుందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా విడుదల చేయాలి. అలాగే నిలిపివేసిన డీఏ, డీఆర్ బకాయిలను తిరిగి చెల్లించాలి. ఇక 7వది సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పథకము. పెన్షనర్లు, ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ సహకారంతో సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసి అన్ని ఆసుపత్రులలో వైద్యం అందేలాగా చూడాలి. 8వది రైళ్లు మరియు విమానం టికెట్లలో రాయితీ పునరుద్ధరణ. సీనియర్ సిటిజన్లకు రైలు మరియు విమాన టికెట్లలో గతంలో అమలు చేసిన రాయితీని తిరిగి అమలు చేయాలి. 9వది కమ్యుటేషన్ రికవరీ కాలం కుదింపు. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలుగా నిర్ణయించాలి. తదుపరి చర్యలు. ధర్నా అనంతరం పై డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశం. సెప్టెంబర్ 18, 2025న ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఫరీదాబాద్‌లోని కార్ల్ మార్క్స్ స్మారక భవనం నందైతే జరిగింది. ఈ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ డి. వెంకటేశ్వర్లు గారు మన రాష్ట్ర అసోసియేషన్ విజయవంతంగా చేసిన ధర్నా కార్యక్రమాలు మరియు పలు అపరిష్కృత సమస్యలపై తమదైన శైలిలో రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. పెన్షన్ సంఘాలు ఈ వయసులో కూడా ఇంత కష్టపడి జాతీయ స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయం. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు.